హలో పిల్లలు, ముందుగా మనము ఆల్ఫాబెట్ ఎల్ బిగ్ సైజులో రాసి తర్వాత ఐ రాద్దాము. ఆ తర్వాత హాఫ్ రౌండ్తో ఈ రెండింటిని జాయిన్ చేద్దాము. ఇప్పుడు కిందన మళ్ళీ స్మాల్ ఎల్ రాసి తర్వాత ఐ పెడుతున్నాను. ఇన్సైడ్ కర్వ్డ్ లైన్స్ నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇన్సైడ్ 2 సర్కిల్స్ డ్రా చేసి తర్వాత ఇన్సైడ్ మళ్ళీ సర్కిల్ డ్రా చేసి దానిని ఫిల్ చేస్తున్నాను ఐస్ కోసము. అలానే మౌత్ కోసం స్మాల్ కర్వ్డ్ లైన్స్ డ్రా చేస్తున్నాను. పైన నేను చాకో చిప్స్ డ్రా చేస్తున్నాను. చూసారు కదా పిల్లలు, చాలా ఈజీగా మనకి ఆల్ఫాబెట్స్ తోటి లెటర్స్ తోటి చాలా ఈజీగా వచ్చింది. మనము లెటర్ ఎల్ బిగ్ సైజులో రాసుకొని తర్వాత ఐ రాసుకొని చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ డ్రా చేసేసుకున్నాము. ఇప్పుడు మనం కలరింగ్ చేద్దాము. నేను పింక్ కలర్ వేస్తున్నాను బ్రష్ పెన్స్ తోటి. పిల్లలు మీ చాయిస్, మీరు వాటర్ కలర్స్ కానీ ఆయిల్ పెస్టల్స్ కానీ క్రేయాన్స్ కానీ స్కెచ్ పెన్స్ కానీ దేన్నైనా యూస్ చేయొచ్చును. నేను బ్రష్ పెన్స్తో చేస్తున్నాను. పిల్లలు కలర్ బయటికి రాకుండా లోపల ఫిల్ చేయండి. ప్యాచ్ లైన్స్ రాకుండా ఫిల్ చేసుకోండి. కలర్ బయటికి వస్తే నీట్గా ఉండదు. అవుట్లైన్ దాటి కలర్ బయటికి రాకుండా చూసుకోండి. ఇప్పుడు పింక్ కలర్ కంప్లీట్ అయిపోతుంది కదా. నేను ఇప్పుడు స్టిక్ కోసము బ్రౌన్ కలర్ నేను ఆయిల్ ప్యాస్టల్తో చేస్తున్నాను. ఫిల్లింగ్ ఒకటే డైరెక్షన్లో చేయండి. కలర్ బయటికి రాకుండా అలాగనే ప్యాచ్ లైన్స్ లేకుండా కంప్లీట్ చేయండి. స్టిక్కి కలర్ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను చాకో చిప్స్కి పింక్ కలర్ అలానే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్స్ తోటి చేస్తున్నాను. నేను చాలా ఈజీగా మరిన్ని పిక్చర్స్ పెడతాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.